ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేశారు. 3.71 కోట్ల మంది ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినట్టుగా ఈసీ వెల్లడించింది. 15.22 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టుగా ప్రకటించారు. 7.37 లక్షల మంది పేర్లు పలు చోట్ల నమోదైనట్టుగా గుర్తించారు. ఎక్కువ చోట్ల ఓటు ఉన్నవారి పేరు ఒక్కచోటే కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో మొత్తానికి ముసాయిదా రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఓటర్ జాబితా విడుదల చేసినట్టుగా విజువల్స్తో చూస్తూ ఉన్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఎన్నికల కమిషన్ చేసింది. ఏదైతే ఎస్ఐఆర్ కి సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ కూడా ఇచ్చి నింపిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ కి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను గుర్తించినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే ఇందులో చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లు ప్రస్తుతం ఎంతమంది అన్న దానికి సంబంధించి, అంటే ప్రీ ఎస్ఐఆర్ ఎలక్టోరల్ లిస్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,16,27,694 మంది ఓటర్లు ఉంటే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఓటర్లు వివిధ కారణాల వల్ల అందుబాటులో ఉంది ఎన్యూమరేషన్ పూర్తయినటువంటి ఓటర్లు 3,71,38,182 మంది, అంటే 89.22% మంది ఓటర్లకి ఎన్యూమరేషన్ అందించాము, ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేశామనే అంశాన్ని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అంటే మొత్తం ఓటర్ల జాబితాలో ఇప్పుడున్నటువంటి ఓటర్లలో సుమారుగా 11% మందికి సంబంధించిన ఓటర్లు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఇందులో దీనికి సంబంధించి ఒక బ్రేకప్ కోడ్ ఇచ్చింది. ఎన్యూమరేషన్ ఫామ్స్ కలెక్ట్ చేసిన వాళ్ళు 3,71,00,000 మంది, అదేవిధంగా 15.22 లక్షల మంది, 15,22,000 మంది ఓటర్లు, అంటే 3.66% మంది ఓటర్లు మరణించినట్టుగా గుర్తించామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో పాటు పర్మనెంట్లీ షిఫ్టెడ్, పూర్తిగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆబ్సెంట్, ఏదైతే వాళ్ళు ఓటు హక్కు ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ఇంట్లో నివాసంలో అందుబాటులో లేనటువంటి ఓటర్లు 22.30 లక్షలు, అంటే 5.35% మంది కింద గుర్తించినట్టు పేర్కొంది. ఎన్రోల్డ్ మల్టిపుల్ ప్లేసెస్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అనేది 7.37 లక్షల మంది, అంటే వీళ్ళు ఒకటి కంటే ఎక్కువ వివిధ ప్రాంతాలు, అంటే సాధారణంగా హైదరాబాద్ లో ఓటు హక్కు ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రాంతాలు, లేదా సొంత గ్రామంలో ఉండి ఆంధ్రప్రదేశ్ లో వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఓటు హక్కు ఉన్నటువంటి వాళ్ళుగా గుర్తించారు. సో ఈ ఓటర్లకు సంబంధించి ఈ జాబితాను ఎన్నికల కమిషన్ ఇప్పుడు కొద్దిసేపటి కిందట ప్రకటించింది. సో దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోబోతుంది అన్నది ఇంకా చూడాలి. అంటే పూర్తిగా ఇప్పుడు మొత్తం ముందు ఎస్ఐఆర్ కి ముందు ఉన్నటువంటి ఓటర్ల జాబితాకి ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు ప్రకటించిన ముసాయిదాకి మధ్య వ్యత్యాసం 44,89,512 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, ఇందులో పురుష ఓటర్లు 21,89,783 మంది, మహిళా ఓటర్లు 22,99,035 మంది, థర్డ్ జెండర్ ఓటర్లు 694 మంది. వీళ్ళంతా కూడా అందుబాటులో లేరు. వేరు వేరు రీజన్స్ తో వీళ్ళు ఎన్యూమరేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.